అబ్జెక్షన్ ఉంటే వాళ్ళు ఏజెంట్స్ అబ్జెక్షన్ రైట్ చేస్తారు. అదర్వైజ్ ఓటర్ విల్ బి అలౌడ్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఓటర్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఓటర్ వితౌట్ అబ్జెక్షన్ ఐడెంటిఫైడ్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఓటర్. రిజిస్ట్రేషన్ కాగానే ఇండివిజువల్ లింక్ పెట్టేస్తారు. లింక్ పెట్టిన తర్వాత పోలింగ్ స్లిప్ ఇస్తారు. ఓటర్ స్లిప్ తీసుకొని కంట్రోల్ యూనిట్ ఈజ్ ద ఆఫీసర్ ఫర్ ద ఇన్ఛార్జ్. ఈజ్ ద అసిస్టెంట్ ప్రెసిడెంట్ ఆఫీసర్ ఓట్ రిలీజ్ చేస్తారు. ఈ ఓటు అక్కడ కంపార్ట్మెంట్లోకి వచ్చింది. అక్కడ నుంచి వెబ్ కాస్ట్ ఇట్లండి అబ్బా ప్లీజ్ కెమెరా లైవ్ ఇంపార్టెంట్ రిలీజ్ చేయవా మేడం 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 వచ్చేస్తుంది. బీటా ఫాస్ట్ అండ్ బీటా. సో ఇట్లా అదే నాకు అందులో లైట్ వస్తుందా రాదా అని. లైట్ వచ్చి స్లిప్ పడిపోయిన తర్వాత మళ్ళీ లైట్. ఇది 12 చిన్న ఇష్యూ మేము పెద్దగా దానికి ఇక్కడ పెడతాం. రెడ్ తోటి క్యాంపెయిన్లో చెప్తాం కదా, నంబర్ 1 బాక్స్లో 2. సపోజ్ ఇక్కడ అభ్యర్థి ఉన్నాడు అనుకోండి, నంబర్ 9 బాక్స్లో నాది 16 నంబర్ అని చెప్పుకుంటాడు. మేము రెడ్ తోటి ప్లాస్టిక్ స్టిక్కర్ అదొకటే రిక్వెస్ట్, విజిబుల్గా పెడతాం. అట్ ది సేమ్ టైం ఈ స్పేస్ కూడా రాస్తాం. అది ఓకే, అది ఇట్ హ్యాస్ టు బి ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్. బట్ ఎందుకంటే మాకు మన స్టిక్కర్ వస్తుంది, ఇక్కడే ప్రోగ్రామ్ చేసి పెడతారు, ఇక్కడే రెడీ పెడతాం. అందుకే అంటున్నాను, ఎందుకంటే 11th నాడు మార్నింగ్ పొద్దునే చేయాలి. ఏజెంట్లకి మార్నింగ్ 5 o'clock 4:30 మనం టెస్ట్ ఓట్ మాక్ పోల్ చేస్తాం. మాక్ పోల్ చేసి ఓట్లు కాస్ట్ చేసి టోటల్ చేసి సిఆర్ చేసి టోటలింగ్ చూపెట్టి వీపీఐ స్లిప్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఏజెంట్ సంతకం పెట్టేటప్పుడు మీరు అవన్నీ చూపిస్తారు. వాళ్ళు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ది ఏజెంట్స్ ఓన్లీ మీరు కండక్ట్ మార్నింగ్ చేస్తారు. మార్నింగ్. సో కమిషన్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే 4 o'clock మంది లోపల ఉంటే అంతమంది మేము స్లిప్స్ ఇస్తాం. గోస్ అప్ టు ది లాస్ట్ ఓట్ అక్రాస్ ది రామోజీ. గుర్తుపెట్టలేదు మీరు కారు కమలం అంటే 7Aలో మేము పేరు ఇదే వేస్తాం. గుర్తు ఇక్కడ రాయాలి. బాగుండేది పబ్లిక్ అబ్జెక్షన్ రూట్ 7. This is 1 EVM. 16 up to 16. 11. अच्छा this is 6. This is second EVM first. ఇక్కడ అదే మనం అనేది ఇట్లా ఉన్నాయి కదా 12 సెపరేట్ స్లాట్స్. స్లాట్ గా అట్లీస్ట్ ఒక రెడ్ బార్డర్ పెడితే ఒక బియుకు ఒక స్లాట్ పెడితే క్లారిటీ లైక్ దట్. ఈ 12 ఉన్నప్పుడు కూడా మైకులు డౌన్ చేయరు మొత్తం. జై తెలంగాణ. నిజామాబాద్ ప్రజలకు, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఓటర్స్ అందరికీ నమస్కారం. నిజామాబాద్ పార్లమెంటులో పరిధిలో ఉండేటటువంటి ప్రత్యేక పరిస్థితుల రీత్యా మరి 12 ఈవీఎంల ద్వారా ఈసారి ఓటింగ్ జరగబోతూ ఉంది. ప్రతి బూత్లో కూడా ఏ విధంగా అయితే ఉంటుందో అట్లా ఒక మోడల్ బూత్ ఇవాళ జగిత్యాల నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో పెట్టారు. దాన్ని సందర్శించడం జరిగింది. మేము కానీ మా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కానీ మొత్తం ప్రాసెస్ని ఎగ్జామిన్ చేసుకున్నాం. ఒక అభ్యర్థిగా మాకు ఉండేటటువంటి రైట్స్ ప్రకారం ఆ ఈవీఎంల పైన ఎంత వీలైతే నంబరింగ్ ఇవ్వమని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది ఎలక్షన్ కమిషన్ వారు పరిశీలించి చెప్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి మోడల్ మాక్ పోలింగ్ బూత్స్ ప్రతి ఒక్క మండల్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయాల్సిందిగా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ వారు ఆదేశం ఇచ్చారు.
కాబట్టి ఎన్నికల ప్రధాన అధికారులైనటువంటి 2 జిల్లాల జగిత్యాల మరియు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారులను కూడా మేము మా పార్టీ తరఫున అఫీషియల్గా ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో పోలింగ్ బూత్స్ పెట్టమని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు అన్నిటికన్నా ఎక్కువ మా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో నా రిక్వెస్ట్ ఏంటంటే ఏప్రిల్ 11వ తారీఖు నాడు నిజామాబాద్ ఎంపీ ఎవరు ఉండాలనేటటువంటి విషయం నిర్ణయించడానికి మరి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. దయచేసి అందరూ కూడా బయటకు వచ్చి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి. మరీ ముఖ్యంగా నిజామాబాద్ పట్టణం, జగిత్యాల పట్టణం, కోరుట్ల పట్టణం, మెట్పల్లి పట్టణం, బోధన్ టౌన్, ఆర్మూర్ టౌన్, ఈ పట్టణాల్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున బయటికి తరలి రావాలి. పట్టణాల్లో ఉండే ప్రజలు 50% మించి పోలింగ్కి బయటికి రావడం లేదు. మనందరి మీద కూడా అపవాదం ఉంది, చదువుకున్న వాళ్ళు ఓట్లు వేయడం లేదని. దయచేసి పెద్ద ఎత్తున తరలి రండి. మరి ఇవాళ మీరు ఈ 12 ఈవీఎంలలో కూడా నాది మొదటి ఈవీఎంలో 2వ అభ్యర్థిగా నేను ఉన్నాను. అందరూ కూడా నన్ను గెలిపించడానికి కారు గుర్తు మీద ఓటు వేయవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన పరిస్థితులలో ఒక ఈవీఎం బదులు 12 ఈవీఎంస్ వచ్చినాయి. కాబట్టి 12లో లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ ఈవీఎంఏ మరి నా ఈవీఎం ఉంటుంది. అందులో నంబర్ 2 నేను ఉన్నాను అభ్యర్థిగా. మీ అందరినీ కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో నిజామాబాద్ ప్రజలు నన్ను ఎన్నుకోవాలనుకుంటే ఎక్కడ ఉన్నా వెతికి మరీ కారు గుర్తును పట్టుకుంటారని నాకు తెలుసు. మీ మీద విశ్వాసంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి నాకు మీ అందరి మద్దతు ఉండాలని ఉంటుందని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ.